రండి బాబు రండి. సిటికలో ఫోటో 50 రూపాయలు మాత్రమే. మీరు పోయినా మిగిలిపోతుంది, కలకాలం నిలిచిపోతుంది. ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆల్బమ్ లో పెట్టండి, అతికించి పెట్టండి, జేబులో పెట్టండి, ఫ్రేమ్ లో పెట్టండి. చిటికలో ఫోటో 50 రూపాయలు మాత్రమే. రండి బాబు రండి. పడా ఏంటి ఫోటో ఎలా తీసావు? చౌకలు కనబడుతుంది. లేదు సార్, నాకైతే ఓ లైలా మజ్ను, ఓ సలీమా నార్కలి కనబడుతున్నారు సార్. అయితే నువ్వే ఉంచుకో. మరి డబ్బులు లేవు. ఇది నేనేం చేసుకోను? ఆల్బమ్ లో పెట్టుకో, అతికించి పెట్టుకో, జేబులో పెట్టుకో, ఫ్రేమ్ లో పెట్టుకో, నీ ఇష్టం వచ్చిన చోటు పెట్టుకో. అరగదు తరగదు, నువ్వు పోయినా స్టూడియోలో మిగిలిపోద్ది. నీలాంటి వాళ్ళు తగిలితే నా ఫోటో నేను తీసుకుని నాకు నేనే దండ వేసుకోవాలి. శ్రావణి ఎక్కడికి వెళ్తున్నావు? సార్ ఇది వరకు మేము వచ్చి ఫోటోలు గుర్తుందమ్మా. రోజు మీ అరువు మొహాలు ఈ డస్క్ లో చూడక వస్తున్నాను. ఇక మళ్ళీ అరువు ఫోటోలు తీలేను. నువ్వు వెళ్ళరా అమ్మా. డబ్బులు ఇచ్చి తీసుకెళ్దామని వచ్చానండి. అవునా అమ్మా? ఇదిగోనమ్మా. మరి డబ్బులు? ఇదిగోండి. ఇది నిజంగా 50 రూపాయలేనా? మరి ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజు ఇద్దామని. అంత గ్యాప్ అవసరమా? అమ్మా శ్రావణి, ఎక్కడికి వెళ్ళావమ్మా? అందరూ నీకోసం ఎదుగుతున్నారు. ఊరంతా ఒకటే గోల. మొన్న మీ మేనమామలు కూడా వచ్చెళ్ళారు. నువ్వెక్కడున్నావు అని అడిగారు. ఎక్కడున్నావు తల్లి? దయచేసి నా గురించి ఎవరికి చెప్పొద్దు. ఏమ్మా? నా బతుకు నేను బతుకుతున్నాను. నన్ను వదిలే. అర్థమైందమ్మా. ఆ చెత్తవేదల గురించి నాకు తెలుసు. రైలైనంతగా దండం పెట్టినా తప్పే, ఊరుకున్నా తప్పే. వదిలే. ఓ 60 రూపీస్ ఉంటే స్పేర్ చేస్తావా? అల్లుడు గారు, బాగుందమ్మా, చాలా బాగుంది. తీసుకో బాబాయ్. దయచేసి ఎవరికి చెప్పనమ్మా. పసిపిల్లలు తాగుబోతులు దేవుడితో సమానం. వాళ్ళు ఎప్పుడూ నిజమే చెప్తారు, కానీ ఎవరో నమ్మరు. నేను చెప్తే మాత్రం ఎవరు నమ్ముతారమ్మా? చెప్పను. ఒరే, క్లీన్ చేశారా? అమ్మాయే సన్నగా అరణవే. హలో, నేను సంజన. సుబ్రహ్మణ్యం గారు లేరా? ఓ నమస్తే మేడం. బాగున్నారండి? బాగున్నాను. సుబ్రహ్మణ్యం గారు అండి, మీ డాడీ రూమ్ లోనే ఉన్నారు. ఫుల్ క్లాసు, పిచ్చ పీకుడు వ్యక్తున్నారు. ఏంటి సార్, ఇంకెప్పుడు మీ వర్షమేనా? ఇక్కడ ఉన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోరేంటి? ఏంటి నువ్వు చెప్పేది? నాకంటే ఎక్కువ చూసా నీకు? కంపెనీ ఓనర్ నేనా నువ్వా? నాకే చెప్పేంత వాడిపోయావా? అబ్బా. హలో డాడీ, నేను సంజన మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. ఏంటి సుబ్రహ్మణ్యాన్ని తిడుతున్నారా? అవును. నీకెలా తెలుసు? తెలుసు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకెప్పుడు ఆయన తిట్టొద్దు. నా కోపం వస్తే 2 ఎక్కం లెక్క పెట్టుకోండి. కోను ఏం చేస్తావు? సుబ్రహ్మణ్యంతో లేచిపోతాను. మా ఇద్దరి మధ్య హాట్ అఫైర్ నడుస్తుంది. ఆయనతో నవ్వుతూ మాట్లాడండి. ఓకేనమ్మా, అలాగేనమ్మా, ఉంటానమ్మా. బాగుంది సుబ్రహ్మణ్యం, చాలా బాగుంది. ఏదో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తుంటాయి, దానికే చికాకు పడితే ఎలా? నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుందయ్యా. అల్పజీవిని, ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నాను. నువ్వు ఇంత వర్కౌట్ చేస్తావని, నీకింత నెట్వర్క్ ఉందని నాకేం తెలుసు చెప్పు. అది కాదు సార్. అరే ఊరుగా, నేను చేసుకోపా. ప్రతిదానికి ఓరం అడగాలా ఏంది? ఓ చేసుకోపో, ఓ చేసుకోపో, ఓ చేసుకోపో, ఓ పో చేసుకోపో. హలో. హాయ్, నేను సంజయ్ మాట్లాడుతున్నాను. హాయ్, హౌ ఆర్ యు? రేపు ఈవినింగ్ 6 కి పార్టీ ఉంది, వస్తారా? పార్టీ ఏంటండి? బర్త్డే. ఓ హ్యాపీ బర్త్డే. ఆ విషయం అక్కడికి వచ్చాక చెప్పండి. ఎక్కడికి రావాలి? గంగవరం బీచ్. ఏ రారా? వస్తానండి. మీరు నన్ను నువ్వు అని పిలవడానికి మీకేమైనా అభ్యంతరమా? ఏ, నువ్వు నన్ను నువ్వు అని పిలుద్దాం అనుకుంటున్నావా? అవును. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాయ్. తన అడ్వాన్స్ అయిందా, నేను అడ్వాన్స్ అయ్యానా? వణక్కం సార్వాడు. ఎన్నాపా చోప్రా మేడం విషయం ఏం చేశారు? వర్కౌట్ అయిందా? ఏం అర్థం అవట్లేదురా. మొన్న బెంగళూరులో ల్యాండ్ అయ్యి ఆలోచించి చెప్తానంతే. నిన్నటికి నిన్న లక్నోలో ల్యాండ్ అయ్యి చెప్తానంతే. రోజు నా ఇంట్లో ల్యాండ్ అవుతూనే ఉంది. మరి అది ఎప్పుడు బోర్డింగ్ పాస్ ఇస్తుందో, నేను ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతానో ఏమో అర్థం అవట్లా. సార్వాడే, మీరు ఓకే అంటే అంత చోప్రా మేడం ని మీ బెడ్రూమ్ కింద పంపించి మిమ్మల్ని కౌగిలించుకునే ఏర్పాటుదా చేస్తాను. అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాను. ఎలా? 1 and 2 and I love you, I love you. 3 and 4 and you love me, you love. మర్యాదగా చెప్తున్నా, నీ బాడీ మీద ఉన్న బంగారం అంతా నాకు ఇచ్చేసేయ్. నా దగ్గర ఉంటుంది, నేను ఎరెస్ట్రెస్ ని కావాలంటే చాక్లెట్ ఇస్తాను, లేదంటే దూదిస్తాను, చెవిలో పెట్టుకో. నేను తమిళనాడు దొంగని పొడిచి పూడుస్తాను.
ఎవరో ఎవరో ప్రియాంక ప్రియా ఏ ప్రీ ఏమైంది బేబీ ఎందుకు కొనుక్కుతున్నా దొంగ అవును నేను దొంగనే నీ మనసు దోచుకున్న దొంగని నేనేగా అది కాదు ఏది కాదు ఏదో రోజున వస్తావని తెలుసు కానీ ఇలా ఎగురుకుంటూ గున్న ఏనుగులా వచ్చి వెళ్తావనుకోలేదు ఐ లవ్ యూ బేబీ అయ్య బాబు నేను సిగ్గేస్తుంది బాబు ఐ లవ్ యూ ఏ ప్రీ నేనంటే అంత ఇష్టమా కాదా మరి నాగార్జునకి అమలంటే ఎంత ఇష్టమో నాగార్జునకే తెలుసు నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నాకే తెలుసు నీకేం తెలుసు దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటానే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పంతులు గారిని పిలిపించి వెంటనే ముహూర్తం పెట్టించండి వెరీ అర్జెంట్ ఓకే హాయ్. బర్త్డే పార్టీ అన్నావు? అవును పార్టీ. ఏ నన్ను తప్ప ఎవరిని పిలవలేదా? లేదు. ఏ జస్ట్ లైక్ దట్. జస్ట్ లైక్ దట్? కేక్ కట్ చేద్దామా? ఏంటి కేక్ కటింగ్ కూడా ఉంది ఇక్కడ? వెరైటీగా ఉంది కదా. ఒకటే క్యాండిల్ పెట్టావేంటి? వయసు తెలియకూడదనా? 35 24 36 ఓకే. బాగున్నాను కదా? అందంగా ఉన్నాను కదా? ఫిజిక్ షేప్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ కదా? ఇప్పుడు నీకు అవసరం ఆ వయసు? అదేదో ఊదేస్తే అవతల చాలా పనులు ఉన్నాయి, నాకు వెళ్ళాలి. ఏంటి సాంగ్ రాదా? హ్యాపీ బర్త్డే సాంగ్. గుంపులో ఏదో ఓకే కానీ ఒక్కడనే పాడాలంటే కొంచెం కష్టమే. ముందు ఇది తీసుకో. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, నన్ను ఒక్కనే పిలవటం నీ ఉద్దేశం ఏంటి? ఊరికేనా? ఏ నిన్ను నేను లవ్ చేస్తున్నట్టు అనిపించదా? లేదే. ఎందుకు అనిపించట్లేదు? నీకు నువ్వు లవ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. ఒకవేళ నేను నిన్ను లవ్ చేస్తే ఏం చేస్తావు? నువ్వు చేసినా నాకు చేసే ఓపిక లేదు. పోనీ కేక్ తినిపించే ఓపికైనా ఉందా? ఓ ఐఎమ్ సారీ. బంగారు బొమ్మ రాసలీలకు వస్తావా? తోట సక్కని సింగారి నువ్వా రూపు తెరా మస్తానా?